నేను పోయి కేంద్ర మంత్రిని కలిస్తేనేమో బీజేపీలతో కాళ్ళబేరాలి. మరి నువ్వు గవర్నర్ కూడా బీజేపీ కదా, నువ్వు గవర్నర్ కలవచ్చుగా, నేను కేంద్ర మంత్రిని కలవద్దా? అంటే నువ్వు గవర్నర్ కలిస్తే కూడా బీజేపీతో కాళ్ళబేరానికి పోయినావా? నేను అడుగుతున్నా. బీజేపీ గవర్నర్ నిన్నమన్నట్టు బీజేపీ మంత్రి కదా త్రిపురలో, మరి ఆయన కూడా బీజేపీ కదా, బ్లడ్ అయితే అదే కదా, మరి ఆయన కలిసి ఈయన కూడా కాళ్ళబేరానికి పోయినట్ట. అయ్యా అదానీని కాళ్ళు ఎందుకు మొక్కిరు చెప్పుర్రి, అదాని కాళ్ళు మొక్కి మీరు ఈడీ రైడ్ల సంగతి ఏందో చెప్పు. అది చెప్పు భయ్, నా మీద ఏ ఎంక్వైరీ చేస్తావు వేసుకో. నేను చెప్పిన ఇంకా మీ ప్రెస్ కూడా దయచేసి ఒక్కసారి, నేను మలేషియా పోయినో లేదో కూడా చూసుకోవాలి కదా భయ్. మీరు పోకముందే పోయిన రాస్తే ఎట్లా? మీరు మా అన్న పోయిండు, నేను పోలే. అరే ఆయన పోతే నన్ను కన్ఫ్యూజ్ అయితే ఎట్లా? ఇట్లా ఆయన గడ్డ ముందు నాకు లేదు, అది కూడా చూడరా మీరు? ఆఖరికి నేను పారిపోయినాను రాస్తారు. ఎందుకు పారిపోతా పోయి నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే నేను ఎందుకు పోయినా? అమృత్లో రేవంత్ రెడ్డి బామ్మర్ది భాగవతం చెప్తేందుకు పోయినా, అది కూడా తప్పేనా? పక్క బామ్మర్దుల భాగవతాలు, అల్లుళ్ళ భాగవతాలు, రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల భాగవతాలు, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, జగదీష్ రెడ్డి, అనుముల కుటుంబం యొక్క కుంభకోణాలు, గొలుగురి కుటుంబం కుంభకోణాలు, ఇవన్నీ బయట పెడతానే ఉంటాం. మీరు రాస్తూనే ఉండరు. దయచేసి మీరు రాసుడు బంద్ చేయకూరి. థ్యాంక్ యూ.